చైనా అమెరికా మిత్ర దేశాల యొక్క వ్యూహం మనం చూసినట్టయితే పెంటాగన్ స్పెషల్లీ ఆస్ట్రేలియా జపాన్ తైవాన్ యుద్ధంపై అంటే వ్యూహంలో భాగం చేసేటటువంటి ప్రయత్నం, ఆ ప్రయత్నంలో ఫోర్స్, అట్లాగే జపాన్ ఆస్ట్రేలియా యొక్క అంటే స్ట్రాటజీ ఏంటి చెప్పమనటము, వారి యొక్క వ్యూహం చెప్పమనటం అన్నీ జరుగుతున్నాయి. సో ప్రత్యక్ష మద్దతు కోరమని పెంటాగన్ కోరటం జరుగుతుంది. అట్లాగే అమెరికా తైవాన్ చుట్టూ ముందస్తు మిలిటరీ ప్లానింగ్ కూడా చేస్తుంది. కొన్ని యుద్ధ నౌకల్ని కూడా ఆల్రెడీ మోహరించినట్టు, కొన్ని యుద్ధ విమానాలు కూడా మోహరించినట్టు మనకి ఇన్ఫర్మేషన్ ఉంది. తర్వాత మిత్ర దేశాల మద్దతు కోసం బలమైనటువంటి రాజనీతిక దౌత్యాలు జరుపుతూనే ఉన్నాయి. అది కంటిన్యూ చేస్తారు అనేది మనము అనుకోవాల్సినటువంటి అవసరం ఉంది. తర్వాత తైవాన్ భవిష్యత్తు గురించి మనం మాట్లాడినట్టయితే, తైవాన్ భవిష్యత్తు యుద్ధానికి కేంద్రం అవుతుందా అని అంటే అయ్యే అవకాశం ఉంది, లేదని చెప్పలేము. కానీ నాటో నేతలు ఏదైతే తైవాన్పై దాడి అయితే వరల్డ్ వార్ 3 వచ్చేటటువంటి అవకాశం ఉంది అనేది నాటో కంట్రీస్ ఎక్స్పెక్ట్ చేస్తున్నాయి. సో అట్లాగే తైవాన్లోని TSMC ఏదైతే మనకు తెలుసు చిప్ తయారు చేసేటటువంటి కంట్రీ 60% అంటే 60% ఇండస్ట్రీ ఏదైతే ఉందో అది తైవాన్లో ఉంది. అది తప్పకుండా కీలకంగా మారుతుంది. అండ్ ఫస్ట్ ఐలాండ్ చైనా ద్వారా అమెరికా మిలిటరీ కవచం ఏర్పడుతుంది అనేది కూడా మనము నమ్ముతున్నాం. ప్రపంచ ఆర్థిక మిలిటరీ సమీకరణాల్లో తైవాన్ ఒక కేంద్ర బిందువు అవుతుంది అనేది మనము నమ్మాల్సినటువంటి అవసరం ఉంది. సో డెఫినెట్గా తైవాన్ ఏదైతే ఉందో భవిష్యత్తులో యుద్ధానికి కేంద్రం అవుతుందేమో, కానీ దానివల్ల అనర్థాలు కూడా ఎక్కువగా ఉంటాయి. ప్రపంచానికి, తర్వాత ఇండస్ట్రీకి కూడా అనర్థాలు ఉంటాయి అనేది మనకి క్లియర్గా అర్థమవుతుంది. ఇక సారాంశము లేదా మౌలిక విశ్లేషణ మనం చేసినట్టయితే, ప్రస్తుతం యుద్ధం కాకపోయినప్పటికీ కూడా పరిస్థితులు ఏదైతే ఉందో కొంచెం క్రిటికల్గా ముదురుతున్నాయి అనేది మనం అనుకోవాలి. చైనా తైవాన్ మధ్య ఈ నరాల యుద్ధం జరుగుతుంది, ఈ నరాల యుద్ధం కొనసాగుతుంది. అట్లాగే అమెరికా మిత్ర దేశాలను కలుపుకొని వ్యూహాత్మకంగా నడిచేటటువంటి అడుగులు వేస్తుంది అనేది మనకు క్లియర్గా కనిపిస్తుంది. సో తైవాన్ భవిష్యత్తు ప్రపంచ స్థాయి ఘర్షణకు మారేటటువంటి అవకాశం కూడా ఉంది అని